ఈ గల్లీలో కోతులు ఉన్నాయని భయపడి పక్క గల్లీకి పోతే ఇవే కోతులు మనకంటే ముందుగల్లే అక్కడికి చేరి తిష్ట వేసి ఉంటాయి. బాబోయ్, కోతులు ఈడ కూడా ఉన్నాయని ఇంకో గల్లీకి పోతే ఆల్రెడీ అక్కడ ఇంకో కోతుల గుంపు ఉంటుంది. ఊరుకు ఇటు చూసినా కోతులే అటు చూసినా కోతులే ఉండి తిప్పలు పెడుతున్నాయి కదా. అయితే కోతులని కోతుల బాధ చెప్పి చింపాంజీని చూపెడుతున్నారు. కోతుల దంటకి ఇప్పుడు చింపాంజీలు కూడా జమ అయినాయా? కోతులు తిరిగినట్టే చింపాంజీ కూడా గల్లీలని తిరుగుతున్నది, ఏకంగా బడికోయే భయపెడుతున్నది. అంటే ఇది నిజమైన చింపాంజీ కాదుల్లా, మనిషే వేషం వేసుకున్నాడు కోతులని గెదిమే అందుకు. అగ చూడుండ్రి కోతులు పత్తా లేకుండా ఎట్లా ఉరుకుతున్నాయో. అసలు ఇట్లా ఎందుకు వేషం కట్టాల్సి వచ్చిందో ఈ అన్న చెప్తాడు. ఈనుండ్రి. జనం మీదకి కోతులు ఎగబడుతుండడం, కోతుల ద్వారా కొన్ని ప్రమాదాలు జరగడం వల్ల కోతుల్ని ఊరి నుండి ఎల్లగొట్టే ఉపాయం ఆలోచించి చేయడం జరిగింది. విన్నారు కదా, ఇదట అసలు ముచ్చట. కోతులు చేయంగా ప్రమాదాలు అయ్యి పబ్లిక్ కు తిప్పలైతుంటే ఈ ఉపాయం చేసిర్రట. నల్లగొండ జిల్లా నకిరికెల్ మండలం చందుపట్ల వీళ్ళది. మరి ఎన్ని రోజులు చింపాంజీని చూసి కోతులు భయపడతాయో ఆ టెంక లైట్ తీసుకుని ఇదే చింపాంజీ ముంగట గిట్ల తిరుగుతాయో తెలియదు గాని భలే ఉపాయం చేసిర్రు పోన్రి.